ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరు బాగున్నారని మేము ప్రభును స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో ఒక పాట పాడుకొని ఈ మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించే, అది నా త్రోవలో నన్ను నడిపించే, బ్రతుకే బ్రతుకే అది నా యేసు పాదం, పాదం కల్వరి యాగం, పాదం కల్వరి యాగం, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా జీవకెంతో మధురమో, నీ జీవవాక్యం నా జీవకెంతో మధురమో, అది నా నోటికి తేనె కంటే, అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది నా నిత్య స్వాస్థ్యం, స్వాస్థ్యం నిశ్చల సాక్ష్యం, స్వాస్థ్యం నిశ్చల సాక్ష్యం, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మనం ధర్మశాస్త్రమును, దేవుని వాక్యాన్ని అనుసరించాలని, ఆయన శాసనాన్ని గైకొనాలని, వెదకాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని, ఆయన కట్టడలు గైకొనాలని, ఆయన ఆజ్ఞలను లక్ష్యం చేయాలని, చివరిగా ఏడవ వచనంలో నేర్చుకోవాలని
లాస్ట్ 8th వర్స్లో 8వ వచనంలో గైకొందును అంటే ఫుల్లీ కంప్లీటెడ్ వర్స్ అనమాట. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఈ వచనాలన్నిటిని మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. గమనించండి. అండర్లైన్ వర్సెస్ ఉన్నాయి చూడండి. మొదటి వచనంలో అనుసరించాలి, 2లో వెదకాలి, 3వ వచనంలో నడుచుకోవాలి, 4వ వచనంలో మిస్ అయింది గైకొనాలి, 5వ వచనంలో స్థిరపడాలి, 6వ వచనంలో లక్ష్యం చేయాలి, 7వ వచనంలో నేర్చుకోవాలి, 8వ వచనంలో కంప్లీటెడ్ అన్నమాట, గైకొందును. ఇదంతా ఒక ఆర్డర్ లాగా కనపడుతుంది మనకు. అనుసరించినప్పుడు గైకొనగలం, వెదకగలం, వెదికినప్పుడు దాన్ని ఇష్టంగా నడుచుకోగలం, నడుచుకున్నప్పుడు మరలా గైకోగలం, జాగ్రత్తగా గైకుంటాము, జాగ్రత్తగా గైకొన్నప్పుడు స్థిరపడతాము, స్థిరపడినప్పుడు లక్ష్యం చేస్తాము, లక్ష్యం చేసిన దానిని నేర్చుకుంటాము. ఇక నేర్చుకున్న తర్వాత we will take a complete and confirm stand in that word. ఇక ఆ మాటలో, ఆ ఆజ్ఞలో, ఆ కట్టడలో, ఆ శాసనంలో, ఆ ధర్మశాస్త్రంలో, ఆ మాటలు, ఆ వాక్కులో పూర్తి స్టాండ్ తీసుకుంటాం మనం. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఇది ఒక ఆశీర్వాదం. లక్ష్యం చేయడం అనే వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. I will not be put to shame. Then shall I not be ashamed when I have respect unto all thy commandments. When I consider your commandments, I'll have no shame. లక్ష్యము అనే మాట మూల భాషలో నబాత్ అంటే beholding, considering. Nabat is not just looking but contemplating, scrutinizing and analyzing what we are looking at. It is a concentrated stare where all of our thoughts and intellectuals are focused on what we are observing. లక్ష్య పెట్టడము అనేది చాలా అద్భుతమైన పదం. దేవుడు హేబేలును లక్ష్య పెట్టుటను గురించి కనపడుతుంది. ఇంకా మరొక మాట, దేవుడు దావీదును లక్ష్య పెట్టడం కూడా కనపడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. బట్ ద లార్డ్ రెస్పెక్ట్స్ ద హార్ట్. బట్ ద లార్డ్ లుకెత్ ఆన్ ద హార్ట్. ద లార్డ్ విల్ హ్యావ్ రెఫరెన్స్ టువర్డ్స్ అవర్ హార్ట్. ఎంత వండర్ఫుల్లో కదా. మనం దేవుని గౌరవించడం కాదు, దేవుడు కూడా మనల్ని గౌరవిస్తారట. అదెంత అద్భుతమైన అనుభవమో. దేవుడు మన యందు, నీ యందు, నా యందు రెస్పెక్ట్ కలిగి ఉండడం. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని మాటను ఎంత రెస్పెక్ట్ చేస్తామో, ఎంత లక్ష్య పెడతామో, దేవుడు మనల్ని అంత లక్ష్య పెడతారు. How much you respect God's word, and that much you are going to be respected by God. దేవుడు నిన్ను లక్ష్య పెట్టే విధానం ఎలాగుంటుందంటే, నువ్వెంత లక్ష్య పెడతావో దేవుణ్ణి. You don't have to check all the qualities of God's word because it's absolutely pure, more than you can ever understand. You can't test the word because it was already tested. 7 మార్లు కడుగబడినంత, శుద్ధి చేయబడినంత పవిత్రమైనది దేవుని వాక్యం. ఇట్ వాస్ ఆల్రెడీ టెస్టెడ్. ఇంకా మరలా మనం టెస్ట్ చేసేది ఏం అవసరం లేదు. 19వ కీర్తన
19వ కీర్తనలో the qualities, the best qualities of the word. Verse 7, verse 8, verse 9, verse 10. The law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. The statutes of the Lord are right, rejoicing the heart. The commandment of the Lord is pure, enlightening the eyes. The fear of the Lord is clean, enduring forever. We don't have to purify God's word. This is what our problem is. Whenever God's word comes to us, we'll try ourselves to purify God's word according to our situations, according to our problems, or according to our doubts. మన సందేహాలకు మన భయాలకు తగినట్లుగా దేవుని వాక్యాన్ని శుద్ధి చేయ ప్రయత్నిస్తాం మనం. By forgetting the word of God is already pure. దేవుని వాక్యం ఆల్రెడీ పవిత్రమైనది, శుద్ధి చేయబడినది అనే మాట మర్చిపోయి మరలా మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు, మన పరిస్థితులకు తగ్గట్టుగా దేవుని వాక్యాన్ని మనం శుద్ధి చేయ ప్రయత్నిస్తాం. No, you don't have to purify God's word. It should be done otherwise. The word of God should purify you, not you, the word of God. మనం దేవుని వాక్యాన్ని శుద్ధి చేయడం కాదు, దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేయాలి. When you respect God's word, the word of God respects you, then you will see no shame in whatever way you are walking through. Because ఈ ఆలెఫ్ భాగంలో 119వ కీర్తన ఆలెఫ్ భాగంలో మనం చూసాం కదా, మొదటి వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాం, మనం దేవుని వాక్యాన్ని వెతుకుతున్నాం, మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ మార్గంలో నడుస్తున్నాం, మనం ఆల్రెడీ దానిని జాగ్రత్తగా గైకొంటున్నాం, దానిలో స్థిరపడ్డాం. దెన్ we will see no shame because we are in the right path, because we are in the righteous path of the word. నీతిగల మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు అని అంటారు దావీదు. He restoreth my soul, he leadeth me in the paths of righteousness for his name's sake. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా పాదము ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. Then I don't trip down, I don't slip down. నా కాలు జారదు. I will not be shaken. దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాలి. We have to respect it. We should never dishonor the word in whatever conditions, whatever times we may go through. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు, అగౌరవపరచకూడదు. You have to respect whatever God speaks to you. అదే కదా నువ్వు నేర్చుకుంటూ వచ్చావు, అదే కదా నువ్వు అనుసరిస్తూ వచ్చావు, అదే కదా నువ్వు వెతుకుతూ వచ్చావు, దానిలోనే కదా స్థిరపడుతూ వచ్చావు. It will not be hard for you to consider to respect God's word. If you are not trained yourself to follow the law according to verse 1, Psalms 119 verse 1, if you are not following the way, following the laws, and if you are not keeping the testimonies or seeking the testimonies, if you are not walking in it, and if you are not keeping the precepts diligently, and if your heart is not directed to keep the word, and if you are not fixed your heart to keep the word, then you will not respect God's word. If you train yourself to follow, to seek, to walk, to keep diligently, and to fix your heart to do it, then you will respect God's word. గౌరవిస్తాం, లక్ష్య పెడతాం,
పై వాటన్నిటిని చేసినప్పుడు 6వ వచనంలో ఉండిన రెస్పెక్ట్ మనకు కలుగుతుంది. ఆ రెస్పెక్ట్ మనం చూపించినప్పుడు దేవుడు కూడా మన మార్గములలో మనం ఎక్కడ ఏ విషయంలోనూ అవమానం పొందకుండా, అవమానం కలుగకుండా మన ప్రవర్తనని కాచుతారు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. Am I following the word? Am I seeking the word? And am I walking in it? Am I keeping it diligently? And am I fixed my heart to keep the word? Then only you and I can respect God's word. ప్రభు సహాయం కోరుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక.